తెలివి నిన్ను కాపాడరా, నీ డబ్బు నీకు అక్కరక రాలే, నీతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నా ఎవ్వరూ నీకు సాయం చేయలే, చేసినట్టే ఉన్నారు కానీ దేవుడు చేసినంత సహాయం కాదు. అయితే దేవుడు మన పట్ల ఈ కార్యాలు చేశాడు కదా, మరి ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞత అనే ఒక పదం ఎప్పుడైనా వాడామా? ఆయనకు స్తుతించడం, గణపరచడం అనే కార్యక్రమం చేయగలిగామా? మనం పెన్నిచ్చిన వాడికి, రాసుకోవడానికి పెన్నిచ్చిన వాడికి థ్యాంక్స్ చెబుతున్నాగా, బండి మీద వెళతా ఉంటే డ్రాప్ చేసిన వాడికి చెబుతున్నాగా. మరి నిన్ను పోషించి, నీ పిల్లలను పోషించి, నీకు ఆహారం, వ్యవహారం, చదువు, సంస్కారం, ఇల్లు, వివాహం, ఉద్యోగం అన్నీ దయచేశాడే. మరి ఆ దేవునికి మనం ఎంత రుణపడి ఉంటాం? అందుకే గత 2 రోజులుగా నేను చెబుతూనే ఉన్నాను, మనం దేవుని యొక్క దీవెన పొందాలి అంటే యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడింది, నేడు రేపు మిమ్మల్ని మీరు చక్కపరుచుకోనండి, దిద్దుబాటు చేసుకోనండి, తప్పిదాలు ఒప్పుకోనండి, కృతజ్ఞత చెప్పండి. అలా చేస్తే మీకు 3వ నాడు అద్భుతాలు మొదలవుతాయి.